మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ బాగా పెరగాలి అంటే పాలిష్ పట్టని ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తీసుకోవాలి. అంటే ధాన్యాలు ఏమన్నా తీసుకున్నా, రవ్వ తీసుకున్నా, పిండి తీసుకున్నా, ముడి ధాన్యాలు, ముడి రవ్వ, ముడి పిండి తీసుకోవటం, హై ఫైబర్ ఉండటం వల్ల చాలా మంచిది. అంటే ప్రేగుల్లో చాలా బెనిఫిట్స్ వస్తాయి దీనివల్ల. అట్లాగే రెండోది ముఖ్యంగా మంచి కొవ్వులు ఒమేగా 3 ఫ్యాట్ ఉండే విత్తనాలు కూడా బాగా తీసుకోవాలి. అవన్నీ ఎండు విత్తనాలన్నింటిలో ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని కంటికి కనిపించని కొవ్వులు ఎండి విత్తనాలు కలిగి ఉంటాయి. ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా మంచిది. ఎండు విత్తనాలన్నింటినీ బాగా నానబెట్టి తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. మొలకెత్తిన విత్తనాలు ఇట్లాంటివి బాగా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాలు మీరు బాగా తీసుకునే ప్రయత్నం చేస్తే మీ లోపల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.